రేషన్ సరుకులు పంపిణీలో మార్పులపై ప్రజల్లో సానుకూలత వ్యక్తమవుతోంది. నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించిన ప్రకారం రాష్ట్రంలోని రేషన్ షాపులు ఆదివారం కూడా తెరిచి నిత్యావసర సరుకులు పంపిణీ కొనసాగుతుందని తెలిపారు. ఈ మార్పులు ప్రజలకు రవాణాను అరికట్టడానికి మరియు పంపిణీ విధానాన్ని మరింత పారదర్శకంగా చేయడానికి లక్ష్యంగా అమలు చేయబడుతున్నాయి. పార్లపల్లి గ్రామంలో రేషన్ డీలర్ ద్వారా సరుకులు పంపిణీ సక్రమంగా జరుగుతుందని స్థానికులు తెలిపారు. అయితే పూర్వంలో ఎండియు ఆపరేటర్ల ద్వారా రేషన్ పంపిణీ చేయడం, కొన్ని గ్రామాల్లో రేషన్ పంపిణీ వ్యవస్థలో అసమర్థతలు, అక్రమ రవాణా వంటి సమస్యలు ఎదురయ్యాయి. కానీ తాజా మార్పులతో ఈ సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. ప్రజలు ఈ మార్పులను స్వాగతిస్తూ రేషన్ పంపిణీ మరింత సమర్థవంతంగా, పారదర్శకంగా జరుగుతుందని ఆశిస్తున్నారు. గతంలో ఎండియు వాహనాల ద్వారా బియ్యం పంపిణీ జరుగుతున్నది. ఆ వాహనాల వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. టయానికి ఇంటి దగ్గర లేకపోవటం, సమయానికి తీసుకోలేకపోవటం, చాలా ఇబ్బందులు పడ్డారు. గౌరవ ప్రభుత్వం వారు దృష్టి ఈ విషయాలన్నీ పరిగణలోకి తీసుకొని వద్దు, అలా ఇవ్వడం వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి రేషన్ షాపుల వద్దనే వాళ్ళకి అందుబాటులో ఉండేలా అన్ని వేళలా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల దాకా, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా చాలామంది ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా రేషన్ షాపుల వద్దే ప్రతిష్టాత్మకంగా ఈ పంపిణీ చేపట్టడం జరిగింది. అలాగే వృద్ధులకి, వికలాంగులకి వాళ్ళకి మా ద్వారానే రేషన్ షాపుల డీలర్ల ద్వారా ఇంటికి డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది. కనుక ఎవరికి ఇబ్బంది పడకుండా ఈ ప్రోగ్రాం పెట్టాలని గౌరవ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ చర్యలు తీసుకోవడం జరిగింది. దీనికి మేమందరం ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే ప్రతి ఒక్కరికి మేము ఎల్లవేళ అందుబాటులో ఉండి రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేస్తామని మేము విన్నవించుకుంటున్నాం. అలాగే ఈ నెల నుంచి రేషన్ షాపుల ద్వారా మనిషికి 5 కిలోల చొప్పున బియ్యం, ఏఏ కార్డులకు 35 కేజీల బియ్యం, అలాగే 1 కేజీ కందిపప్పు, 1/2 కిలో చక్కెర ప్యాకెట్, 1 కేజీ కానీ లేదా 2 కేజీలు కానీ జొన్నలు పంపిణీ చేయడం జరుగుతుంది. మేము అందరికీ అన్ని వేళలా అందుబాటులో ఉండి ఈ పంపిణీ సక్రమంగా విజయవంతంగా కృషి చేస్తామని తెలుపుకుంటూ విజేత కంటి వైద్యశాల ప్రపంచ ప్రఖ్యాత కంటి వైద్య సంస్థలలో గ్లకోమా, రెటీనా, కాటరాక్ట్, లాసిక్ విభాగాలలో ట్రైనింగ్ పొంది గత 15 సంవత్సరాలుగా నెల్లూరులోని అన్ని ప్రముఖ కంటి హాస్పిటల్స్లో పనిచేసి కొన్ని వందల ఐ క్యాంప్స్, అవగాహన సదస్సులలో పాల్గొని కొన్ని వేల కంటి ఆపరేషన్లు దిగ్విజయంగా నిర్వహించిన డాక్టర్ హజరత్ కుమార్ ఇప్పుడు తమ వైద్య సేవలు విజేత కంటి హాస్పిటల్ నందు ప్రజలకు అందిస్తున్నారు. సంప్రదించండి. విజేత కంటి వైద్యశాల, బృందావనం, నెల్లూరు.